హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి మే 25 ఆదివారం రోజున 2:15 తర్వాత ఒక పెద్ద వార్త మీరు వినబోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు ఒక పెద్ద వార్త అయితే మీకు రాబోతుంది. మీ తలరాత మారబోతుంది. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యనైనా ఫోన్ ద్వారా పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్ళి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. కుంభరాశి వారికి మే 25 ఆదివారం మధ్యాహ్నం 2:15 తర్వాత మీకైతే ఒక పెద్ద వార్త మీరు వినబోతున్నారు. అలాగే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారందరూ కుంభరాశిగా పరిగణిస్తారు. ఈ కుంభరాశి వారి గోచార ప్రకారం వీరికి ఆదివారం మధ్యాహ్నం 2:15 తర్వాత ఒక పెద్ద వార్త అయితే మీరు ఖచ్చితంగా వింటారు. మీకు ఈ టైంలో గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ రాశి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు దయాగుణం అనేది అధికంగా ఉంటుంది. అలాగే ఈ రాశిలో పుట్టిన వ్యక్తులకు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. దృఢమైన శరీరాన్ని వీరు కలిగి ఉంటారు. ఎదుటి వారిని వీరు అంచనా వేసే నేర్పు కూడా వీరికి ఉంటుంది. మంచి మేధస్సు అనేది వీరికి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఓర్పు, సహనం ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు చాలా స్వార్థపరులు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు కఠినమైన శ్రమను చేస్తూ ఉంటారు. నీతి నిజాయితీని వీరు కలిగి ఉంటారు. సంఘంలో వీరు మంచి పేరు ప్రతిష్టలను కూడా కలిగి ఉంటారు. వీరికి ఆత్మాభిమానం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి శరీరం అనేది ఉంటుంది. ముఖంలో తేజస్సు అనేది ఉంటుంది. ఈ రాశి వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. మంచి క్రమశిక్షణను కూడా వీరు కలిగి ఉంటారు. సంఘంలో వీరికి ప్రత్యేకమైన స్థానం కూడా వీరికి ఉంటుంది. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి మే 25 ఆదివారం మధ్యాహ్నం 2:15 తర్వాత మాత్రం మీరు ఊహించని సంఘటన జరగబోతుంది. ఎందుకంటే ఈ టైంలో మీకు గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. కొత్త పనులు మీరు ఈ టైంలో ప్రారంభిస్తే దాంట్లో మంచి లాభాలను పొందుతారు. ఆదివారం రోజున మీ గోచార ఫలితాలు అయితే మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. అయితే ఈ టైంలో ఎవరైనా సరే కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటే ఈ టైం మీకు బాగా కలిసి వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక చింతన వల్ల మనశ్శాంతిని కూడా మీకు మనశ్శాంతి లభించబోతుంది. జీవిత భాగస్వామితో బంధం అనేది బలపడబోతుంది. మీ మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలు, గొడవలు తొలగిపోయి అన్యోన్యంగా ఉండబోతున్నారు. ఈ రాశి వ్యక్తులు
ఈ టైంలో ప్రయాణాలు చేయబోతున్నారు. ఈ రాశి వారు ఒక పెద్ద వార్త అయితే వినబోతున్నారు. వాహనం కొనాలి అని ఎప్పటి నుంచో ఈ రాశి వ్యక్తులు ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారికి ఇది శుభ సమయం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఈ టైంలో వాహన యోగం అనేది కనిపిస్తుంది. ఈ టైంలో కొత్త వాహనాన్ని మీరు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ గోచార ప్రకారం మీకు వాహన యోగం అనేది కనిపిస్తుంది. అయితే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మంచి ఏకాగ్రతను మీరు కలిగి ఉంటారు. అయితే సానుకూల వాతావరణం కూడా మీకు ఉండబోతుంది. మీలో ఉన్న ప్రతిభ అనేది ఈ టైంలో బయటకు రాబోతుంది. అయితే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే దూకుడు స్వభావం పట్ల మీరు కొన్ని సమస్యలు అయితే మీకు రాబోతున్నాయి. అయితే మీరు ఏ పని చేసినా కానీ ఆచితూచి నెమ్మదిగా చేయండి. ఎందుకంటే ఈ టైంలో మీకు శత్రువులు ఎక్కువగా ఉండబోతున్నారు. శత్రువుల సంఖ్య మీకు పెరగబోతున్నాయి. ఎందుకంటే మీరు ఎదుగుతుంటే చూడలేని వారు మీపై అనేక కుట్రలను చేస్తున్నారు. అటువంటి వ్యక్తులపై మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ రాశి వ్యక్తులు తమ విషయాలు అన్నీ 10 మందితో పంచుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే మీ పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేసుకోకండి. మీ పక్కనే ఉన్న వాళ్ళు మీకు అనేక నష్టాలను తేబోతున్నారు. ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వ్యక్తులకు అయితే కొత్త పెట్టుబడి పెట్టే విషయంలో మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఎవరైతే కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారు అయితే అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు మంచి లాభాలను ఖచ్చితంగా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి గోచారం చాలా అనుకూలంగా ఉంది. అయితే స్థిరాస్తుల విషయంలో మీరైతే ఈ టైంలో శుభవార్త వినబోతున్నారు. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి శ్రమ అనేది అధికంగా ఉండబోతుంది. ఈ టైంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కబోతుంది. ఈ టైంలో డబ్బు మీ చేతికి అందబోతుంది. ఈ టైంలో మీరు పొదుపు మార్గాలను ఎంచుకోబోతున్నారు. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరోగ్య సమస్యలు కూడా చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఒత్తిడి అనేది అధికంగా ఉండబోతుంది. ఈ రాశి వ్యక్తులు ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు విద్యార్థులు చదువుపై దృష్టి సాగించండి. అయితే వ్యాపారంలో ఉన్నవారికి సవాళ్ళుగా ఉండబోతుంది. ఈ టైంలో ఎవరైతే వ్యాపారంలో ఉన్నవారికి సవాళ్ళుగా ఉండబోతుంది. ఈ టైంలో కుంభరాశి వ్యక్తుల్లో దాగి ఉన్న ప్రతిభ బయటకు వస్తుంది. వీరికి శ్రమ కూడా అధికంగా ఉంటుంది. దానివల్ల శ్రమకు తగ్గ ప్రతిఫలం మీకు ఖచ్చితంగా లభించబోతుంది. ఈ టైంలో మీరైతే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంట్లో మీరు మంచి లాభాలను పొందుతారు. ఈ టైంలో మీకు డబ్బు అనేది చేతికి అందబోతుంది. ఈ టైంలో డబ్బు మీరు పొదుపు చేసుకుంటారు. మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలగబోతుంది. ఒక శుభవార్తనైతే మీరు ఖచ్చితంగా వింటారు.